కావలి పట్టణంలో శనివారం స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం, ఆర్టీఓ కార్యాలయం, కావలి ఐకాన్ సెంటర్లలో జాతీయ జెండాలను ఆవిష్కరించి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కావలి నడిబొడ్డున ఉన్న ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ వద్ద ఏకంగా 100 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన మువ్వన్నెల జెండాను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పట్టణ ప్రజలు, అధికారులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే మొమెంటోలు, నగదు బహుమతులను అందజేశారు. అలాగే కావలి నియోజకవర్గ పరిధిలోని కుల వృత్తుల వారికి కూడా ప్రైజ్ మనీ అందించారు. गणमन अधिनाचल जगति तरंगा तव शुभ नामे जागे आडा मेरे अतिथुలు ఎరుకున్న వారందరూ కూడా నాయకులు ఆ విధంగా మీరందరూ కూడా ఎదగాలని, ఈ దేశం కోసం పోటుపడాలని, ఈ సమాజం కోసం పోటుపడాలని, మీరు పుట్టి పెరిగిన ఈ కావలిలో ప్రేమను పెంచుకోవాలని, ఈ ఏదైనా మీరు ఆర్థికంగా ఎదిగినాడు, సమాజంలో ఉన్నతమైన స్థాయికి ఎదిగినాడు, ఈ కావలి అభివృద్ధికి మీరు అందరూ కాంక్షించాలని, ఈ కావలిని ఒక మగుడు లేని ప్రాంతంగా విరాజిల్లే విధంగా, ఒక ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా, రాజకీయంగా ఈ ప్రాంతాన్ని కాస్మో నగరంగా అభివృద్ధి చేయడానికి, ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ గా అభివృద్ధి చేయడానికి, ఈ ప్రాంతం అంతటి కూడా సస్యశ్యామలంగా ఉండటానికి, ఒకవైపున సస్యశ్యామలం, రెండో సైడ్ పారిశ్రామిక అభివృద్ధి చేయడానికి మీరందరి ఆశీస్సులతో మీరందరూ ఓట్లేసి గెలిపించిన వ్యక్తిగా, కావాలని కాపు కాసే వ్యక్తిగా, మీ సేవకుడిగా నిరంతరం ఈ కావలి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాను. ఒకరితో సాధించేది కాదు, అందరూ కలిస్తేనే సాధన. 5 వేలు కలిస్తే విడివిడిగా ఉంటే వేరు వేరు, 5 కలిస్తే పంచి మనందరం కలిసి మన కావలిని అభివృద్ధి చేసుకుందాం, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. అందరూ కూడా కులాలు, మతాలు, పార్టీలు పక్కన పెట్టి కావలి అభివృద్ధికి మీరు అందరూ కూడా రావాలని మనసారా కోరుకుంటూ, మీ అందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవాలు తెలియజేస్తూ మనందరూ కూడా ఎవ్రీ ఇయర్ ఇదే విధంగా స్వతంత్ర కార్యక్రమాన్ని నిర్వహించుకుందామని, ఇంకా ఎవ్రీ ఇయర్ ఘనంగా నిర్వహించుకుందామని ఈ సంవత్సరం ఒక కొత్త దానికి నాంది పలికా. ఏంటంటే ఆఖరిగా మన ఒక్కటే విద్యార్థులారా, కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, అందరి శరీరంలో ప్రవహించేది రక్తమే. మనం గతంలో పూర్వీకులు అప్పుడు డబ్బు లేదు, ఎవరు ఏం చేయలేనటువంటి స్థితి, నాగరికత లేని రోజుల్లో గ్రామాలన్నీ కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకోవడానికి పురమాయించారు. ఒకరు పంటలు పండించేదానికి, ఒకరు పంటలు పండించడానికి సంబంధించిన సామాగ్రిని తయారు చేసేదానికి, ఒకరు ఇల్లు కట్టేదానికి, ఒకరు శరీరానికి సంబంధించిన జబ్బులు తగ్గించేదానికి, ఒకరు బట్టలు ఉతికేదానికి, ఇలా ఏర్పడినటువంటి ఈరోజు కులాలుగా మారి, కుల గజ్జిగా మారి, ఈరోజు అన్నిటికంటే కూడా దేశం కంటే కూడా కులాల కొట్టులో కొట్టు మెట్టాడుతున్న తరుణంలో కావలిలో కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, అందరూ కూడా మనుషులే, అందరినీ గౌరవించాల్సిందే, అందరూ ఒకటే, ఈ కావలి ఒకటే, కావలి ప్రజలు ఒకటే అనే నాంది పలుకుతూ ఈ రోజున కుల వృత్తులను నమ్ముకుని, ఇప్పటికీ కూడా అంతరిస్తున్న కుల వృత్తులను నమ్ముకుని ఆ కుల గౌరవాన్ని పెంచుతూ కుల వృత్తులను చేపిస్తున్నటువంటి 12 మందిని ఈరోజు సన్మానం చేయాలని, ఆ కుల వృత్తుల వ్యక్తుల యొక్క బాధలు మీ అందరికీ కూడా నృత్య రూపకంలో చూపాలని, దృశ్య రూపంలో చూపించాలని, వాళ్ళని సన్మానించాలని, వాళ్ళని సన్మానిస్తే మనల్ని మనం సంస్కరించుకుంటుందని ఈరోజు విశిష్టమైన అతిథుల చేత కావలిలో 20 మందిని ఈరోజు మీ సమక్షంలో సన్మాన కార్యక్రమం చేశాం. 6 మందికి కావలి నియోజకవర్గంలో ప్రభుత్వ స్కూల్లో చదివి హైయెస్ట్ మార్కులు వచ్చి 10th లో హైయెస్ట్ మార్కులు వచ్చినటువంటి ప్రతి విద్యార్థిని గౌరవించడం మన బాధ్యత కాబట్టి 6 మంది విద్యార్థులను మీ అందరి సమక్షంలో వారిని సన్మానిస్తున్నాం. 2 రైతులను సన్మానిస్తున్నాం. 14 కుల వృత్తులు చేపడుతున్నటువంటి వాళ్ళను కూడా సన్మానించి వాటి యొక్క విలువలు కూడా మీరు తెలుసుకోవాలి.
కాబట్టి వీటన్నిటిని కూడా మీకోసం చూపించడానికే ఈరోజు ఇంత ఖర్చైనా పెట్టి మీ జీవితాలు మార్పులు తేవడానికే ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. కాబట్టి అందరూ కూడా వాటిని కూడా తిలకించండి అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ, చప్పట్ల మధ్య ఈలల మధ్య భారతదేశ ఔన్నత్యం ఆకాశాన్ని అంటే విధంగా 100 అడుగుల ఎత్తులో జెండా ఎగురుతున్న వేళ, 3 నెలల జెండా ఎగురుతూ రెపరెపలాడుతున్న వేళ మనందరం కూడా సెల్యూట్ చేస్తూ దానికి గౌరవ వందనాన్ని ఇస్తూ ఆ జెండా నీడను మనం బతుకుతున్నాం. ఆ జెండా అనేది లేకపోతే మన జీవితమే లేదనే హృదయంలో మన హృదయం నుంచి నాభి నుంచి గట్టిగా పలుకుతూ పెదాల మీద కాదు మన మనస్ఫూర్తిగా ఈ దేశం యొక్క గొప్పతనాన్ని, జెండా యొక్క గొప్పతనాన్ని కీర్తించాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ధన్యవాదాలు. అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ ఫలాలు అందాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.